ఈ లంబాడిస్తున్నారు వాళ్ళందరూ జై శివలాల్ అని ప్రారంభిస్తాను నేను మాట్లాడినప్పుడల్లా. అలాగే ఆయన చెప్పానుగా ఈ విద్యుత్ శాఖ ఆయనతో చెప్పాను, స్వామిజీ మేము మళ్ళీ పిలుస్తాను, నేను రాను, మీరిక్కడ సేవాలాలు హాతీరాం బావాజీ రాణా ప్రతాప్ విగ్రహాలు పెడితేనే మీ ఊళ్ళో నన్ను పిలవండి, లేకపోతే రానని చెప్పా. ఎందుకు పెట్టావు? నీకు పౌరుషం లేదా? ప్రతి తాండాలో వాళ్ళు ముగ్గురు ఉండాలి. అలాగే పబ్లిక్లో చెప్తున్నాను, దీన్ని హైలైట్ చేయి. 10 ఏళ్ల క్రితం బంజారా గర్జన ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇవి, ఖమ్మం బోర్డర్ కదా, ఖమ్మం జిల్లాలో పెట్టాలి. నవంబర్లో డిసెంబర్లో ప్లాన్ చేయండి. ఆయనతో చెప్పాను. ఈ లంబాడీస్లో బుక్స్ బాగా రాస్తారు ఒక ఆయన, అనంతపురం జిల్లాలో ఉంటారు, కృష్ణమూర్తి గారు, అంతే 80 ఏళ్ళు ఆయన. ఆయనతో కూడా చెప్పా, నీది కూడా చెప్తున్నాను, ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల బంజారాస్ డిమాండ్స్ అన్నీ బయటికి రావాలి. సేవాలాల్ పాఠం ఒక రాష్ట్రంలో ఉండాలి, హాతీరాం బావాజీ పాఠం ఇంకో రాష్ట్రంలో ఉండాలి. ప్లాన్ చేయండి. సేవాలాల్ పాఠం ఇక్కడ పెట్టండి, లేకపోతే అది ఏదైనా చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇలాంటి మహానుభావుల చరిత్ర ఉండదు. ఎవడో అక్కర్లేని దరిద్రం అంతా చదువుతారు. స్వాభిమానులే, పౌరుషంలే, డబ్బులు లేని వాళ్ళు ఏం లేదు, సొమ్ము దమ్ము ఉన్న వాళ్ళు ఉన్నారు. అమాయకులు ఎందుకు వెళ్తున్నారు? ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? ప్రశాంతంగా ఉన్న తాండాలు ఎక్కడో మారుమూలల్లో ఉంటాయి స్వామి, అక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంటుంటే అసలు ఏం చెప్తారు బంజారా బిడ్డలకి? ఒక